హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాను. ఆ గెస్ట్ ఎవరో కాదు, అడ్వకేట్ పుష్పలత గారితో ఉన్నాను. నమస్తే మేడం. నమస్తే అండి. అయితే ఎన్ని ఇయర్స్ ఉంటుంది మేడం ఈ సేల్ అగ్రిమెంట్ అనేది? దానికి హక్కు కానీ ఎన్ని యాడ్ చేసుకోవచ్చు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎన్ని ఇయర్స్ కంటే ఇది దానిలోనే అగ్రిమెంట్లో రాసి ఉంటుంది. ఓకే, అగ్రిమెంట్లో అది ముందుగానే రాసుకోవాలి. ఏంటంటే సో డేట్లో ఈయన నాకు అడ్వాన్స్ ఇచ్చారు, మొత్తం టోటల్ అమౌంట్ 50 lakhs సపోజ్. దానిలో ఈ పర్సన్ 10 lakhs ఇచ్చాడు, సో పర్సన్ 10 lakhs ఇచ్చాడు. రిమైనింగ్ బ్యాలెన్స్ విల్ బీ పేడ్ ఆఫ్టర్ 30 days ఆర్ 45 days ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఒకవేళ ఈ పర్సన్ ఆ రోజుకి ఇది కామన్ పాయింట్ నేను చెప్పింది, కానీ ఒకవేళ ఆ రోజుకి ఆ పర్సన్ ఆ డబ్బులు ఇవ్వకపోతే ది సేల్ అగ్రిమెంట్ ఆటోమేటికల్లీ విల్ బీ క్యాన్సిల్డ్ అనే వర్డ్ రాసుకోవాలి. దానిలో రాసుకుంటేనే అది చెల్లుతుంది. అంటే ఆ రోజు అది క్యాన్సిల్ అయిపోతుంది, ఆటోమేటికల్లీ క్యాన్సిల్డ్ అనమాట. అదర్వైజ్ దానికి నో లిమిట్. అది ఆటోమేటికల్లీ విల్ బి క్యాన్సిల్ అనే వర్డ్ అనేది మెన్షన్ చేయకపోతే దానికి వ్యాలిడిటీ ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒక విధంగా ఏం కాదులేని బై హ్యాండ్ రాసేసుకుంటారు. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎన్నో జరుగుండొచ్చు, ట్రాన్సాక్షన్స్ చేసి ఉన్నారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు రాసుకుంటారు, తప్పులేదు. కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. మేడం ఇది కాకపోతే ల్యాండ్స్ అని పెద్ద ఎకరాలతో నడుస్తుంటది. ఇది కొన్ని ప్లాట్స్ ఇప్పుడు మనం చూస్తే కనుక ఓపెన్ ల్యాండ్స్ ఇవన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ అని అమ్ముతున్నారు. దీనికి కూడా సేమ్ జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? సేమ్ అండి, ఓపెన్ ప్లాట్స్కే ఎక్కువ జరుగుతున్నాయి. ఓపెన్ ప్లాట్స్ ఎందుకంటే ఇల్లు అయితే ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి ఇంకొకటి ఓనర్ కానోడు కూడా అమ్ముతున్నారు. సేమ్ సిచ్యుయేషన్ జరిగింది ఇక్కడ, ఇక్కడే జరిగింది మన దగ్గర. ఇక్కడేముంది, ఎన్ని చోట ఉంది ఇవన్నీ. ఈ ప్రాబ్లం ఎక్కడైనా ఉంది. చక్కగా ఇప్పుడు ఓనర్ కాని అతను ఫేక్ డాక్యుమెంట్లు పుట్టించి మరి చక్కగా సర్వే నెంబర్ మార్చి తీసుకొచ్చి ప్లాట్ చూపించేశాడు, అతను అగ్రిమెంట్ డబ్బులు ఇచ్చేసాడు. మరి ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సో అందుకని నేను కూడా చూస్తున్నాను చాలా వరకు. నేను అనే మాట ఏంటంటే కొనాలనుకున్న వాళ్ళు, అమ్మాలనుకున్న వాళ్ళు ఇద్దరు పోలీస్ స్టేషన్ గడప ఎక్కాల్సి వస్తుంది, పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. ఇక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.